చాలా నమస్కారాలు. అండ్ వచ్చిన దానికి చాలా సంతోషం మీ అందరినీ కలిసిన దానికి. ఈరోజు మనం చేయబోతుండే టాపిక్ ఏం టాపిక్ అంటే సిఎస్ఆర్ డైరెక్టరీ అనేసి. ఇది మన ఒక ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతానండి. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అందరికి వినిపిస్తూ ఉందా? నా స్క్రీన్ కనిపిస్తూ ఉందా? కనిపిస్తుంది మేడం. ఓకే సార్, వినిపిస్తుంది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఈరోజు ఇది టాపిక్ అండి. సిఎస్ఆర్ అంటే ఏంటి? జస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ అండి. సిఎస్ఆర్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏమేమి ఉంటుంది, మన ఆర్గనైజేషన్ కు మన ఎలా ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు అనేసి ఈరోజు మాట్లాడే టాపిక్. సో ఈరోజు ఏమేమి కవర్ చేయబోతున్నాను అంటే సిఎస్ఆర్ అంటే ఏంటి, సిఎస్ఆర్ ఇండియాలో ఎంత ముఖ్యము, ఎంత అవసరము, ఇండియాలో సిఎస్ఆర్ అనే కంపెనీలు ఏదేది ఉంటాయి, అండ్ సిఎస్ఆర్ కంపెనీస్ మనం వెతుక్కొని మన ఎన్జిఓస్ కు మనం దాని ద్వారా మనకి ఎంత హెల్ప్ అవుతుంది అనేసి మనం ఈరోజు చూసుకుంటామండి. సో ఇప్పుడు మా ఆర్గనైజేషన్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. మా ఆర్గనైజేషన్ వచ్చేసి వన్ ఎన్జిఓ, మీకు చాలా మందికి తెలిసిండొచ్చు. మేము వచ్చేసి 2020లో స్టార్ట్ చేసుకున్నామండి, జనవరిలో ఈ ఆర్గనైజేషన్ ని. అది మేజర్గా పని ఏంటంటే వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, తర్వాత ఇలా సోషల్ మీడియా అప్డేట్ చేయడం, తర్వాత మేము ఇలాంటి వెబినార్స్ అంతా చాలానే కండక్ట్ చేస్తున్నాము. మిమ్మల్ని అందరినీ చాలానే చూశాను. సో ఇలాంటి పనులు మేము చేస్తుంటామండి. ఇప్పుడు సద్యానికి మన 1000+ 1000+ ఆల్రెడీ వెబ్సైట్స్ చాలా మంది ఎన్జిఓస్ కు మేము క్రియేట్ చేసి ఇచ్చాము. మీరులో ఎవరైనా మీకు ఏదైనా వెబ్సైట్ హెల్ప్ కావాలంటే మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది మాకు ఒక చిన్న ఆర్గనైజేషన్ ఇంట్రడక్షన్ అండి. సో ఇప్పుడు మనం గబుక్కని టాపిక్ కు వెళ్ళిపోతాము. సో ఇప్పుడు సిఎస్ఆర్, ఈ సిఎస్ఆర్ అనే వర్డ్ వచ్చేసి మనకేమంటే చాలా కొలోకియల్ గా రోజు వాడే వార్తల్లో బాగానే వింటూనే ఉంటాయి. బట్ నేను ఈ టాపిక్ చేసేదాకా నాకు కూడా తెలియదండి ఈ సిఎస్ఆర్ అంటే ఏంటి అనేసి. సో సిఎస్ఆర్ అంటే ఏంటంటే కార్పొరేట్, సి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఈ దీంట్లోనే ఇది ఫుల్ ఫామ్ లోనే మనకు కొద్దిగంత మీనింగ్ మనకు ఖండితంగా తప్పకుండా అర్థం అవుతుంది. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అని అనేసి. సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఇప్పుడు మన కార్పొరేట్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఏం చేశాయి, వాళ్ళన్నీ మన సొసైటీ నుంచి చాలా తరపున వాళ్ళకి ఏదేది కావాలనో ఏమేమి చేసుకున్నారో అన్నీ తీసుకున్నారు. ఏం చేశారు, మన సొసైటీకు ఏదైనా చేయాలి, మన వాపస్ సొసైటీకు మనం ఇవ్వాలి, ఇప్పుడు మన సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మన సొసైటీకి తిరిగి ఇవ్వాలి అనేసి చెప్పేదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఏ ద్వారా అయినా కావచ్చు, ఏదర్ ఎన్వైరన్మెంటల్ గా కావచ్చు, అంటే పరిసరానికి సంబంధించిండేది ఏదైనా మనము సహాయంగా కార్పొరేట్ కంపెనీస్ చేయొచ్చు, లేదు అంటే ఎథికల్ గా చేయొచ్చు, ఫిలాంథ్రోపిక్ గా ఏదైనా చేయొచ్చు. ఇది 3 రకాలు ఉంటాయి. సో అర్థమైందని అనుకుంటాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్డ్ చాలా పెద్దదే ఉండొచ్చు కానీ బట్ మీనింగ్ చాలాని సింపుల్. ఇక్కడ ఒక కార్పొరేట్ కంపెనీ మన వాళ్లకు తిరిగి మన సొసైటీకు మన పరిసరానికి తిరిగా వాపస్ ఇస్తున్నారో అదే మనం చెప్పేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేసి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అంటే ఏంటి, మనం ఫస్ట్ ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతాము. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అంటే ఏంటి, మనం పరిసరానికి మనం ఏమేమి ఇవ్వబోతున్నామో, అంటే పరిసరానికి మనం ఏది హానికరంగా ఏమి యూజ్ చేయకుండా కొద్దిగా మనకు పొల్యూషన్ తగ్గేటట్టు, కొద్దిగా మనకి ఏదైనా ఈ ప్లాస్టిక్లంతా ఇప్పుడు ఎన్నో తట్టు ప్లాస్టిక్స్ బ్యాన్ చేశారు. ఇప్పుడు బట్ట బ్యాగులు యూజ్ చేయండి అని అంటున్నారు. ఎన్వైరన్మెంట్ కు మన హానికారం లేకుండా ఎలా మనకు హెల్ప్ చేయొచ్చు ఒక కంపెనీస్ ద్వారా అనేది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ఇప్పుడు లేదు అంటే మనం ఏం చేయవచ్చు, ఇది
రీసైకిల్డ్ గ్యాసెస్ వస్తుంది కదా, దట్ ఎన్వైర్మెంటల్ న్యాచురల్ గ్యాసెస్, అదంతా ఎక్కువగా పొల్యూషన్ స్ప్రెడ్ చేయకుండా దాని నుంచి మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు. కంపెనీను ఇప్పుడు ఫ్యాక్టరీ రన్ చేసేటప్పుడు ఎంత మట్టుకు మన ఏది ఆ పొల్యూషన్ లెవెల్స్ అంతా కంట్రోల్ చేసి మనం రన్ చేసేది ఈ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. ఇప్పుడు ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ వన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి చూసేది వచ్చేసి ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమి? మనం పనిచేసే వాళ్ళని, మన కంపెనీలో ఆఫీసెస్ లో పనిచేసే వాళ్ళని అందరినీ సమానంగా చూడాలి. ఎవరిని ఎక్కువ తక్కువ మీరు వాళ్ళ పని ద్వారా ఎవరిని డిఫైన్ చేయకుండా వాళ్ళని కరెక్ట్ గా ఎథికల్ గా వాళ్ళకు శాలరీ తగ్గినంత ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకు పనిచేసేది ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏదవుతుంది, వాళ్లకు మీరు ఏ పొజిషన్ లో ఉంటారో దానికి తగ్గినంత శాలరీ, దానికి ఎక్కువ తక్కువ అలా అంతా లేకుండా అందరినీ సమానార్థంగా చూసేదే ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మూడోది ఏంటంటే ఫిలాంథ్రోపిక్ అండ్ డివోర్స్ అంటారు. మూడోది వచ్చేసి ఫిలాంథ్రోపిక్ అండ్ డివోర్స్. ఫిలాంథ్రోపిక్ అండ్ డివోర్స్ అంటే ఏమి? మన ఏ పనులు చేస్తామో మన ఎన్వైర్న్మెంట్ కు బెనిఫిట్ అయ్యేటట్టు, మన సొసైటీకు బెనిఫిట్ అయ్యేటట్టు చేసేదే ఫిలాంథ్రోపిక్ అండ్ డివోర్స్. ఇప్పుడు చెప్తాం కదా ఫిలాంథ్రోపిక్ పనులు చేయండి అంటే ఏది? హాస్పిటల్కి ఏదైనా డొనేషన్లు ఇచ్చేది, ఎడ్యుకేషన్స్ డొనేషన్లు ఇచ్చేది, ఇలాగే చెప్పేది ఫిలాంథ్రోపిక్ అండ్ డివోర్స్. ఇప్పుడు మీకు ఇది బేసిక్ గా అర్థమైందని అనుకుంటున్నాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అనేసి ఎవరికి ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ ఈ పేజ్ లో? ఎవరికి ఏది డౌట్ లేదు అని అంటే నెక్స్ట్ కి వెళ్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటే సిఎస్ఆర్, మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండియాలో ఎలా ఉంది అని అనేసి చూడబోతాం. సో ఇప్పుడు దీన్ని చెప్పే ముందు ఒక చిన్న ఒక కథలాగా వినొచ్చు, ఒక హిస్టరీ చూడండి. ఒక ఎవ్రీ దీనికిను ఒక కాన్సెప్ట్, మనం ఏదైతే కాన్సెప్ట్ మనం చదువుతామో అన్ని దానికి ఒక హిస్టరీ తప్పకుండా ఉండే ఉంటుంది. ఈ సిఎస్ఆర్ కి హిస్టరీ ఎలా వచ్చింది అంటే, కొంతమంది ఏం చేశారు, ఫిలాంథ్రోపిక్ అనేసి అంటారు కదా, ఇలాంటి పనులు ఇలా మనం చూసుకున్నాం కదా, ఏ మంచి పనులు చేసేవాళ్ళు వాళ్ళంతా ఏం చేశారు, వాళ్ళు ఒక పందెం పెట్టుకున్నారు, లేదంటే ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏది డిసిషన్ అంటే, ఇప్పుడు మన ఒక కంపెనీ సెటప్ చేసినప్పుడు మన ఒక ఎన్వైర్న్మెంట్, మన సొసైటీ నుంచి ఇంత దాకా మనం ఎంతెంతో ఏదేదో తీసుకున్నప్పుడు మనం సొసైటీకు మన అలాగే తిరిగి ఇవ్వాలి అని అనేసి వాళ్ళు అనుకున్నారు. కొంతమంది పెద్దవాళ్ళందరూ అనుకున్నారు, మన సొసైటీకు మనం కంపెనీ సెటప్ చేసినప్పుడు మనం ఏదే సొసైటీ నుంచి మనం ఏమేమి తీసుకుంటున్నామో సొసైటీకు అట్లీస్ట్ కొద్ది వరకు అయినా మన సొసైటీకు తిరిగి ఇవ్వాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. సో అందుకే ఏం చేశారు, వాళ్ళు ఈ కాన్సెప్ట్ తెచ్చారు. ప్రాబబ్లీ ఈ పేరు లేకుండా ఉండొచ్చు, ఇప్పుడు వచ్చిండేది కొత్త టర్మ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీనికి ఈ ఫిలాంథ్రోపిస్ పాత వాళ్ళు, మన పెద్దవాళ్ళందరూ మన ఏదైనా సొసైటీకు తిరిగి ఇవ్వాలి అని అనేసి వాళ్ళు అనుకున్నారు. సో అప్పుడు ఏమైంది, అప్పుడు ఈ కాన్సెప్ట్ ఫస్ట్ ఫామ్ అయింది, సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ లేదు అంటే, ఈ సిఎస్ఆర్ అనే పేరు ఎప్పుడు వచ్చింది అంటే, మనకు వచ్చేసి 1953లో ఒక ఆయన హార్వర్డ్ బోమెన్ అని అనేసి ఒక బయట ఆయన ఏం చేశారు, ఆయన వచ్చేసి ఒక అమెరికన్ ఎకానమిస్ట్, ఆయన హార్వర్డ్ బోమెన్ అనేసి 1953లో ఆయన ఏం చేశారు, ఆయన పుస్తకంలో, ఆయన రాసిండే పుస్తకంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బిజినెస్ మెన్ అని అనేసి ఆయన రాసిండే పుస్తకంలో ఆయన ఏం చేశారు, ఈ వర్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అంటే సిఎస్ఆర్ అనే పదము ఫస్ట్ ఆయన ఉపయోగించారు ఆయన పుస్తకంలో. సో దాన్ని ఆయన ఫస్ట్ ఉపయోగించిన దాని నుంచి మనం ఏం చెప్తాము అంటే, ఆయనని హార్వర్డ్ బోమెన్, ఆయన అమెరికన్ ఎకానమిస్ట్ ని ఆయన ఫాదర్ ఆఫ్ సిఎస్ఆర్ అనేసి ఆయనని పిలుస్తాం మనం. సో ఇప్పుడు ఇది మనం బయట దేశాల్లో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు మనకు అప్పుడేనా 1953లోనే అయింది,
మన ఊర్లో మన దేశంలో ఇది కాలేదా అని అనేసి అనుకుంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే మన దేశంలోనే ఫస్ట్ అయింది ఈ సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్. ఫస్ట్ అయింది అంటే ఆయన హార్వర్డ్ బౌమెన్ వచ్చేసి ఆయన పుస్తకంలో ఫస్ట్ రాసుకున్నారు. బట్ ఈ సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ పేరు లేకుండా మన పెద్దవాళ్ళు రాజులు వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళ ఆస్థానంలో ఉండే వాళ్లకు వాళ్ళ విలేజ్ లో వాళ్ళ చేస్తా ఉండే వాళ్ళ ఊరుకు మంచి చేయాలి అనేసి రాజు వాళ్ళు మన ఊర్లో ఉండే రాజు వాళ్ళంతా ఏం చేశారు, దండిగా గుడులు గోపురాలు హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ సెంటర్స్ చాలా కట్టించారు అందరు జనాలకి ఉపయోగించుకునేయాలి అనేసి వాళ్ళందరూ హాస్పిటల్స్ కట్టించారు. సో ఇప్పుడు అదే టైంలోనే మన హిస్టరీలోనే మనకు ఫస్ట్ ప్రాబబ్లీ మనకు ఆ కాన్సెప్ట్ ఆ పేరు యూజ్ చేయకుండా బట్ అదే దీంట్లో మనము సిఎస్ఆర్ అనేసి మనం ఫస్ట్ మన దేశంలోనే వచ్చింది, మన రాజుల ద్వారా మనకు తెలిసింది సిఎస్ఆర్. సో ఇప్పుడు ఏం చేశారు, సిఎస్ఆర్ ఇండియాలో ఎప్పుడు వచ్చింది అంటే సిఎస్ఆర్ అనేసి సో ఇప్పుడు మనకేం చేశారు 2013లో ఇండియా ఏం చేసింది, ఇండియా మొదటి దేశం, ఎందుకు మొదటి దేశము అది వచ్చేసి అనుకోండి సిఎస్ఆర్ అంటే కంపెనీలు తప్పకుండా సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ ఫాలో చేయాలి. అన్ని కంపెనీస్ కు సిఎస్ఆర్ అనే పాలసీ మ్యాండేటరీ చేసేసారు. అంటే ఏంటి, తప్పకుండా ఫాలో చేయాల్సిందేదే అన్ని కంపెనీలు ఈ సిఎస్ఆర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏంటి వాళ్ళది రూల్స్ ఏంటి అంటే సెక్షన్ 135 ప్రకారంగా ఏ కంపెనీలకు 500 నుంచి 1000 కోట్ల దాకా టర్న్ ఓవర్ ఏ కంపెనీలకు ఉంటుందో, 500 నుంచి 1000 కోట్ల దాకా ఏ కంపెనీలకు ఉంటుందో వాళ్ళు దాంట్లో అట్లీస్ట్ 2% వచ్చే ప్రాఫిట్ లో ఆ 2% వచ్చే ప్రాఫిట్ లో వాళ్ళు తప్పకుండా ఒక పబ్లిక్ ఒక సొసైటీకు తప్పకుండా హెల్ప్ చేయాలి అని అనేసి వాళ్ళు మ్యాండేటరీగా వాళ్ళు తీసుకొని వచ్చేసారు అన్ని కంపెనీస్. సో ఇది మన ఊర్లోగా మన భారతదేశంలోగా ఫస్ట్ ఇది వచ్చింది సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ ప్లస్ తర్వాత అన్ని కంపెనీస్ కు మ్యాండేటరీ అని అనేసి చేసేసారు. సో ఇప్పుడు అదే మనం మాట్లాడినట్టు ఇప్పుడు సిఎస్ఆర్ అనే కాంట్రిబ్యూషన్ లో సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ లో మనకి ఏ యాక్టివిటీస్ అంతా కన్సిడర్ అయ్యలేదు. ఇప్పుడు ఇంతవరకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా మేడం? చెప్పండి సార్. అంటే సిఎస్ఆర్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతవరకు అంటే ఏ కాన్సెప్ట్ అంటే హెల్త్ మీదనా లేకపోతే ఎన్విరాన్మెంట్ మీదనా లేకపోతే డిజాస్టర్ మీదనా దేని మీద అంటే ఎనీ ప్రాబ్లం మీద సిఎస్ఆర్ యాక్టివిటీ చేసుకోవచ్చా? అవును సార్, ఎనీ యాక్టివిటీ మీద. ఇప్పుడు ఎనీ యాక్టివిటీ మీద కార్పొరేట్ వాళ్ళకి వచ్చే డబ్బులో వాళ్ళకి వచ్చి నేను చెప్పాను కదా 2% వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ లో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు కొంతమంది మేము గవర్నమెంట్ కి ఇంత డబ్బు చెందించాలి అని అనేసి ఒక సెక్షన్ 135 ప్రకారం వచ్చింది. ఆ వచ్చే డబ్బు దేనికైనా ఇలాంటి యాక్టివిటీస్ మంచి పనులు ఏదైనా ఒక ఎన్జిఓస్ సప్లై చేసేదో లేదు అంటే ఈ ఫ్లడ్స్ డిజాస్టర్స్ ఎన్వైరన్మెంట్ కోసం చేసేదో ఏ పనులైనా ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఇదే అదేననేసి తప్పకుండా అనేసి లేదు, అన్ని యాక్టివిటీస్ ఇలాంటిది అన్ని కూడాను సిఎస్ఆర్ లో ఇంక్లూడ్ అవుతుందండి. ఇప్పుడు ఆర్గనైజేషన్ కి కావాల్సిన ఎన్జిఓస్ కావాల్సిన ఇన్పుట్ ఏంటి మేడం సిఎస్ఆర్ కి ఎలిజిబుల్ పర్సన్ గా? వస్తుంది సార్, ఇది ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తానండి, అది కూడా కవర్ చేస్తాను. ఓకే మేడం. ఇప్పుడు ఇంతవరకు వేరే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? సో ఎవరికి ఏది డౌట్ లేదు అంటే మనం ఇప్పుడు దీని టాపిక్ వెళ్తాము. ఇప్పుడు మనం చూసుకున్నాం ఏ యాక్టివిటీస్ చెప్పాను నేను, అన్ని యాక్టివిటీస్ మనకు ఎన్వైరన్మెంట్ కి అందించేది లేదు అంటే ఒక స్కూల్స్ కు ఎడ్యుకేషనల్ సెంటర్స్ కు హాస్పిటల్స్ కు ఎన్జిఓస్ కు ఏదేది ఇస్తారో అన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద పోతుంది. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు ఏ యాక్టివిటీ సిఎస్ఆర్ కింద చెందదు
లేదు అంటే ఏ యాక్టివిటీస్ కన్సిడర్ చేసి లేదు అని అనేసి అంటే ఇప్పుడు మనకు ఇచ్చే సిఎస్ఆర్ లో వచ్చే డబ్బు పొలిటికల్ పార్టీస్ ఎవరికైనా ఇచ్చేది, అది ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సిఎస్ఆర్ యాక్టివిటీ. అంటే మన ఏమి అది అది 134. ఒక షేర్ లాగా వాళ్ళు ఇస్తున్నారు, కానీ అది నేను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను పొలిటికల్ పార్టీని ఉద్ధరిస్తున్నాను అంటే అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చెందిలేదు. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో నేను ఎంప్లాయీస్ పనిచేసే కంపెనీలకు వాళ్ళ ఫ్యామిలీస్కు నేను ఏదైనా చేస్తున్నాను, వాళ్ళ బెనిఫిట్ కోసం నేను ఏదైనా చేస్తున్నాను. లేదు అంటే ఇప్పుడు కొంతమంది కంపెనీస్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ దాంట్లోనో ఒక అంత మీకు కాంట్రిబ్యూషన్ కంపెనీ నుంచి వస్తుంది, అది ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ సిఎస్ఆర్ యాక్టివిటీ, అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అది రాదు. సో మనకు ఫస్ట్ చూసుకున్నాము పొలిటికల్ పార్టీస్ కు మన డబ్బు ఇచ్చేది ఈజ్ నాట్ ఎ సిఎస్ఆర్ యాక్టివిటీ. మన లేదు అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కు వాళ్ళ ఫ్యామిలీస్ కు మనం ఏదైనా మనం వాపస్ వాళ్ళకు తిరిగిస్తున్నాము అని అనేసి అంటే సెక్షన్ 135 ప్రకారంగా అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద రాదు, అది తప్పకుండా వచ్చిలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ఆర్ కంపెనీస్ లో ఇండియాలో ఎక్కువగా ప్రాఫిట్ ఇచ్చే లేదు అంటే ఎక్కువగా మనకు సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి హెల్ప్ అయ్యే మేజర్ కంపెనీస్ ఏది అంటే ఈ టాటా గ్రూప్ వాళ్ళు, అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు, మహీంద్రా అండ్ ఐటీసీ గ్రూప్ వాళ్ళు, వీళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ నుంచి ఇండియాకు చాలా ఎక్కువగా వాళ్ళు ఇస్తున్నారు. టాటా గ్రూప్ మీకు ఆల్రెడీ తెలుసు, రతన్ టాటా వాళ్ళది చాలానే యాక్టివిటీస్ సిఎస్ఆర్ అంటే ఏమి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఆయన చాలానే చేస్తున్నారు, మీరు పేపర్లోను దీంట్లోనూ చదివిండొచ్చు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఆయన చాలానే చేస్తుంటారు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు సిఎస్ఆర్ కంపెనీస్ మనం ఎక్కడ దొరకచ్చు, ఏదేది సిఎస్ఆర్ కంపెనీస్ కు ఇదవుతుంది అని అనేసి. సో ఇప్పుడు సిఎస్ఆర్ కంపెనీస్ ఏదేది అనేసి మనం చూసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారో మన లాంటి మనుషులకు ఇప్పుడు మన ఎన్జిఓస్ అంతా నడుస్తూ ఉంటుంది కదా, మనం ఎలా ఫైన్ చేయాలి, ఏది సిఎస్ఆర్ పోర్టల్ మన కంపెనీస్ దేని నుంచి మనకి ఇదవుతుంది అనేసి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, ఒక పోర్టల్ లాంచ్ చేశారు. ఒక పోర్టల్ అంటే మీ నేషనల్ సిఎస్ఆర్ పోర్టల్ అనేసి. ఈ పోర్టల్లో ఏమి లేదు, ఈ సిఎస్ఆర్ పోర్టల్లో మనకు ఏ కంపెనీస్ సిఎస్ఆర్ కింద వస్తుంది ఆ దీని ప్రకారంగా దాని స్టేట్ ప్రకారంగా దాని స్టేట్ వైజ్ ఇప్పుడు ఆంధ్రాలో వచ్చే ఏ సిఎస్ఆర్ కంపెనీస్ ఏది అనేసి ఒక లిస్ట్ ప్రకారంగా జాగ్రఫికల్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా వాళ్ళ డెవలప్మెంట్ సెక్టర్ ఏదేది వాళ్ళు ఏం దేంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళు నెలసరి లేదంటే ఇయర్లీ వాళ్ళు ఎంత మట్టుకు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు ఆ కంపెనీస్ అని అనేసి మీకు ఒక్కొక్కటిగా ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు తప్పకుండా తెలుస్తుంది. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు తెలుస్తుంది సిఎస్ఆర్ కంపెనీస్ ఏదేది వాళ్ళు ఏడాదికి ఎంత మట్టుకు గవర్నమెంట్కు ఇస్తున్నారు, లేదంటే సొసైటీకి వాళ్ళు ఎంత మట్టుకు తిరిగిస్తున్నారు అనేసి మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనకేమవుతుంది అంటే ఇప్పుడు మన కంపెనీలు ఇక్కడ నేషనల్ సిఎస్ఆర్ పోర్టల్లో చూసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే నేను ఏది చూసుకున్నానంటే ఇప్పుడు మన టాప్ 10 స్టేట్స్ ఏ స్టేట్స్ సిఎస్ఆర్ పోర్టల్ కింద వస్తుంది అకార్డింగ్ టు 2021-22 ఇయర్ ప్రకారంగా 21-22 ఇయర్ ప్రకారంగా టాప్ 10 స్టేట్స్ ఏది వస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర వచ్చేసి ఎక్కువ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి గవర్నమెంట్ కు లేదు అంటే సోషల్ గా చాలా మట్టు హెల్ప్ చేసే ఫస్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. ఇది జస్ట్ ఇండియాలో మట్టుకే చెప్తున్నాను, ఇండియాలో ఫస్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. తర్వాత వచ్చేసి గుజరాత్, 10 స్టేట్స్ మట్టుకే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత మూడోది వచ్చేసి కర్ణాటక, నాలుగోది వచ్చేసి తమిళనాడు, ఐదోది వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఆరోది ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఏడోది ఆంధ్రప్రదేశ్ వస్తుంది, రాజస్థాన్, తొమ్మిదోది వచ్చేసి తెలంగాణ, తర్వాత 10వ స్టేట్ వచ్చేసి మనకు హర్యానా వస్తుంది. సో ఈ 10 స్టేట్లు సిఎస్ఆర్ కు చాలా మట్టుకు లేదు అంటే వాళ్ళ కంపెనీస్ అక్కడ పనిచేసే కార్పొరేట్ సెక్టర్ కార్పొరేట్ కంపెనీస్ చాలా మట్టుకు స్టేట్ కు చాలానే ఇస్తున్నాయి.
ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాది 1NGO మీరు వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఒక సిఎస్ఆర్ డైరెక్టరీ మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు టాప్ 100 కంపెనీస్ దాని వెబ్సైట్ లింకు, వాళ్ళు ఎంత మటుకు ఏదేది ఇయర్ గా కాంట్రిబ్యూట్ చేశారు, ఏమేమి చేశారు అనేసి మీకు ఇక్కడ తప్పకుండా తెలుస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే, సో ఇప్పుడు ఈ సిఎస్ఆర్ ప్రకారంగా ఇప్పుడు కంపెనీస్ కు వాళ్ళు సిఎస్ఆర్ ప్రకారంగా వాళ్ళు కంపెనీస్ కు ఒక 9 అంత గైడ్ లైన్స్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఈ 9లో గైడ్ లైన్స్ లో మీకు అన్ని ఆన్లైన్ లో, నేను కూడా ఆన్లైన్ లోనే చదివి చెప్తున్నానంటే, ఈ 9లో ఉండే గైడ్ లైన్స్ లో నేను ఒక 3 గైడ్ లైన్స్ ఏంటంటే, కంపెనీస్ పనిచేసేటప్పుడు ఎథికల్ గా ఎవరికి అయినంత వరకు తప్పులు లేకుండా, జనాలకు ఎవరికి హర్ట్ చేయకుండా, వాళ్ళ అకౌంటబిలిటీ వాళ్ళది ఏదేది ఉంటుందో సంబంధం ప్రకారంగా వాళ్ళన్ని ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేయాలి. వాళ్ళ అకౌంట్ తప్పకుండా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్తే నాది ఈ ఏడాది ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత లాస్ వచ్చింది అని అనేసి తప్పకుండా వాళ్ళ కంపెనీస్ దాంట్లో వెబ్సైట్లో ఏదేది వాళ్ళది ఉంటుందో దాంట్లో తప్పకుండా మెయింటైన్ చేయాలి అనేసి, ఇది ఒక ఫస్ట్ రూల్ ఆఫ్ సిఎస్ఆర్. కంపెనీస్ వాళ్ళది 9 రూల్స్ అని చెప్పాను కదా, దీంట్లో వచ్చేది ఫస్ట్ రూల్ ఇది. ఇంకొకటి వచ్చేసేమి, వాళ్ళది చేసే వాళ్ళు తయారిచ్చే ప్రోడక్ట్స్ వస్తువులు ఎలా ఉండాలి అంటే, తీసుకుంది పట్టుకుమని ఇరిగిపోకుండా ఒక 2 రోజులు ఉపయోగించుకునేటట్టు, వాళ్ళు ఒక 2 రోజులు అందరికీ ఉపయోగించుకునేటట్టు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ప్రోడక్ట్స్ తయారు చేయాలి అని అనేసి చెప్తారు. ఇంకొకటి ఏం చేయాలి, హ్యూమన్ రైట్స్ రెస్పెక్ట్ చేసి దాని ప్రకారంగా నడుచుకోవాలి అని అనేసి అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏమీనంటే, హలో సారీ అండి, సో ఇండియన్ సిఎస్ఆర్ ప్రకారంగా ఇదంతా ఉంటుందండి. నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇండియన్ సిఎస్ఆర్ ప్రకారంగా ఇలాంటి రూల్స్ ప్రకారంగా మనం చేయాలి. ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఎన్జిఓస్ కు ఈ సిఎస్ఆర్ ఎంత మట్టుకు ఉపయోగంగా ఉంటుంది, మనం ఏం చేయగలము సిఎస్ఆర్ నుంచి అని అనేసి అడగచ్చు. ఇప్పుడు మన బిజినెస్ అంతా ఏం చేస్తాయి, ఇప్పుడు ఈ బిజినెస్ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏంటి, సెక్షన్ 135 ప్రకారంగా వాళ్ళది ఏం చేయాలి, అన్ని కంపెనీస్ ఒక 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్ తప్పకుండా ఎన్వైరన్మెంట్ కో లేదు అంటే మంచి పనులు చేసేదానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి, ఫిలాంథ్రోపిక్ పనులు చేసేదానికి కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఇప్పుడు మన ఎన్జిఓస్ కు మనం ఎలా హెల్ప్ చేసుకోవచ్చు అంటే, మనం ఏం చేయాలి అంటే, సెక్షన్ 8 కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా మన ఎన్జిఓని రిజిస్టర్ చేసుకోవాలి. మన ఎన్జిఓని తప్పకుండా రిజిస్టర్ చేసుకుని మీ దగ్గర సెక్షన్ 12A ATG ఫార్మ్స్ అంతా ఫిలప్ చేసుకుని తర్వాత మీ ఎన్జిఓస్ అట్లీస్ట్ 3 ఏళ్ళు యాక్టివిటీస్ అన్ని చేస్తూ వాళ్ళది ఎలిజిబుల్ కావాలి. 3 years ఆఫ్ మ్యాండేటరీ వర్క్ ఆఫ్ ది ఎన్జిఓ తప్పకుండా అది ఉండాలి. ఇది ఉంటే మట్టుకే మీరు కూడా ఏ ఎన్జిఓ అయినా ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కు. మనం ఏం చేయాలి, మీరేం చేయాలి అంటే సిఎస్ఆర్ డైరెక్టరీకి వెళ్ళేసి మీది ఏ స్టేటు, మీ ఊర్లో ఏదేది ఉంటుంది అని చూసి, ఎందుకంటే సిఎస్ఆర్ డైరెక్టరీలో మనకేమవుతుంది అంటే ఒక్కొక్క స్టేట్ ప్రకారంగా ఏ కంపెనీస్ ఆ స్టేట్ లో సిఎస్ఆర్ కు చెందింది, ఆ స్టేట్ నుంచి సిఎస్ఆర్ వాళ్ళు ఎంత మట్టుకు ఇస్తున్నారు అనేసి చూసుకునేసి మన ఎన్జిఓస్ అంతా ఏం చేయాలి, మీది ATG 12A ఆ ఫార్మ్స్ అంతా ఫిలప్ చేసుకుని అది ఎంత మ్యాండేటరీగా 3 ఏళ్ళు పైన మీ ఆర్గనైజేషన్లు అంతా ఉంటే, మీ ఎన్జిఓస్ ఆల్రెడీ ఉంటే, యాక్టివిటీస్ అంతా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే, మీరు ఆ కంపెనీస్ కి అప్రోచ్ చేసి వాళ్ళ ఫార్మ్స్ ఏది ఉంటుందో ఫార్మాలిటీస్ అంతా ఫిలప్ చేసుకుని
మీరు కూడాను సిఎస్ఆర్ అది వచ్చే డబ్బు నుంచి ఎంతో ఉపయోగించుకోవచ్చు. సో ఇది అండి మన ఎన్జిఓస్ కు సిఎస్ఆర్ నుంచి ఉపయోగం అయ్యేది. ఇప్పుడు సిఎస్ఆర్ మన వాళ్ళు ఎన్జిఓస్ చేసేటప్పుడు మనకే ఎంత మట్టుకు మన ఈ స్టేట్ లో, నాకు ఈ తెలంగాణ స్టేట్ లో లేదంటే ఈ స్టేట్ లో నాకు ఇంత కంపెనీస్ ఉంది, దాని నుంచి నాకు ఎంతో ఉపయోగం అవుతుంది అంటే వాళ్ళని కనుక్కొని ఫార్మ్స్ అంతా ఫిలప్ చేసుకునేసి మా ఎన్జిఓ ఇలా ఉంది అని చెప్పి మీరు కూడాను దాని నుంచి తప్పకుండా ఎంతో హెల్ప్ మీరు తీసుకోవచ్చండి. సో ఇది ఒక సిఎస్ఆర్ డైరెక్టరీ గురించి. ఎవరికి ఏదైనా క్వశ్చన్స్ ఉందా? మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఎన్జిఓ చెప్పండి సార్, నమస్కారం. స్టాప్ అన్నారు కదా, నేమ్ ఒకసారి ఎవరా? ఏంటి సార్? సిఎస్ఆర్ ఫండ్ కి 10 కంపెనీస్ ఫస్ట్ లో ఉన్నాయి అన్నారు కదా, 1 to 10 నంబర్. అవును. కంపెనీ స్టేట్ నేమ్స్. స్టేట్ వైజా సార్? స్టేట్ వైజ్ కంపెనీస్ అని అంటున్నారా? అవునవును, 10 స్టేట్స్ కరెక్ట్ గా ఉన్నాయి ఫస్ట్. అదే సార్ 10 స్టేట్స్. అవును సార్, 10 స్టేట్స్ చెప్పాను కదా. మీరు ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణ ఏ స్టేట్ కు వస్తారో మీరు ఈ వెబ్సైట్ డైరెక్ట్ సిఎస్ఆర్ డైరెక్టరీకి వెళ్ళేసి మీరు దాన్ని చూస్తే మీకు దాంట్లో తెలుస్తుంది సార్, మీ స్టేట్ కు మీ డిస్ట్రిక్ట్ కు ఏ కంపెనీస్ దాంట్లో వస్తుంది అని చూసుకుని దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు సార్. ఈ వెబ్సైట్ డబుల్ సార్ మీరు. ఏంటి సార్, మీ వాయిస్ యాక్చువల్లీ వింటుండలేదు సార్ కరెక్ట్ గా. Can I share my screen? యా షూర్. మేము చూపిస్తామండి మీకు ఒకసారి సిఎస్ఆర్ డైరెక్టరీ చూపిస్తాము. Hello. మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది. Hello. చెప్పండి సార్, అలాగే. చెప్పండి మేడం. ఎస్ పూజ. మేడం వాయిస్ రావడం లేదు మేడం. సరే, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా నేను మాట్లాడేది? నేను మాట్లాడేది అందరికి వినిపిస్తుందా? మేడం, మేడం. చెప్పండి సార్, చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసుకుంటున్నా మేడం. ఓకే. బ్యాన్ ద డోరీ సేవ్ ద చైల్డ్ అని, అంటే వరకట్న నిషేధించాలి అన్న ఉద్దేశంతో ఓకే. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా మేడం. ఓకే. దాన్ని ఏంటంటే ఒక 1000 చిల్డ్రన్స్ తో, అంటే ఉమెన్ చిల్డ్రన్స్ తో, అంటే ఏజ్ గ్రూప్ ఒక 10 or 12 నుంచి ఓకే. వాళ్ళని కలెక్ట్ చేసి వాళ్ళందరితో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం మేడం. ఓకే. ఓకే. ఏంటంటే రియల్ గా చెప్పాలంటే, అంటే ఓపెన్ గా మీరు సబ్జెక్ట్ లోకి వచ్చినట్టు చెప్తున్నాను. ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు చేయాలని ప్లాన్ అయితే ఉంది మేడం. దానికి ఫండింగ్ ఎలా అనేది నాకు ఏమైనా చెప్తారా? ఫండింగ్ అయితే సార్, మీరు సిఎస్ఆర్ నుంచి ఫండింగ్ కావాలి అంటే అదే మేడం. చెప్పాను కదా సార్. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇది వచ్చేసి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. ఇది మేడం. సిఎస్ఆర్ డైరెక్టరీ సార్. ఇది సిఎస్ఆర్ ఈ వెబ్సైట్ లో నేను మీకు ఇది మేము ఏది ఇప్పుడు చేసాము కదా, ఇది మేడం presentation. ఇంకొక మాట మేడం. చెప్పండి సార్, చెప్పండి. మేము ఇండివిజువల్ గా ఒక ఎన్జిఓగా మేము ట్రై చేయడం కంటే మీరు ఒక గ్రూప్ గా మాకు మదర్ ఎన్జిఓగా ఉండి మాకు సపోర్ట్ చేస్తే మాకు వర్క్ ఈజీగా అవుతుంది అనేది ఒక చిన్న ఫీల్ మేడం. ఓకే సార్, తప్పకుండా మేము దీని గురించి ఆలోచిస్తాము సార్. ఎందుకంటే మేము ట్రై చేయడం కంటే ఆ, మాకు గైడెన్స్ వాళ్ళు అడిగిన దానికి మాకు సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగినవన్నీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేకపోతే మీరు మదర్ ఎన్జిఓగా మాకు సపోర్ట్ చేయగలిగితే ఆహా. చాలా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ 10 బ్రేక్ చేసి 10 క్రియేట్ చేయడానికి నా దగ్గర ఐడియాలజీ ఉంది మేడం. కేవలం లేనిది ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ వరకే. ఓకే. ఓకే. ఓకే సార్, నేను ఉమెన్ తప్పకుండా. ఎంపవర్మెంట్ మీద ప్రోగ్రామ్ చేద్దాను మేడం. ఓకే. ఓకే. ఓకే సార్. ఓన్లీ డౌరీ అంటే వరకట్నం వల్ల చాలా మంది చనిపోయారు, ఇప్పటికీ చనిపోతున్నారు. వాటిని నిషేధించాలి ఆహా. పరిపూర్ణంగా. సేవ్ ద చైల్డ్. మీరు ఐడియానేమో చాలా అద్భుతంగా ఉంది సార్. మేడం తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. అదే సార్, మేము ఆలోచిస్తాం సార్.
మీరు మీరు ఎంత- మదర్ ఎన్జిఓగా నాకు సపోర్ట్ చేస్తారంటే నా ఫుల్ ఎఫర్ట్ మీకు చెప్తాను మేడం, క్లియర్ గా ఆహాహా. చెప్తాను. ఎందుకంటే నాకు మా ఒక 2 కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజ్ ఉమెన్ కాలేజ్, వాళ్ళతో క్లబ్ అయితే వాళ్ళు మెన్ పిల్లలు అయితే రావడానికి ఇంట్రెస్టెడ్, ఆహా. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేక దానికి 20 lakhs అవుతుంది మేడం మొత్తం బడ్జెట్. అదే సార్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, అదే మీరు ఇప్పుడు ఈ సిఎస్ఆర్ డైరెక్టరీ ద్వారా మీరు ఏదైనా మీకు కొద్దిగా అప్రోచ్ చేయొచ్చు అంటే మేము మాకు ఎంత మట్టుకు అయితే మేము చూస్తాము సార్, ఎంత మట్టుకు నా సైడ్ నుంచి ఎంత హెల్ప్ అవుతుందో అని అనేసి. బట్ మేడం. మీ సైడ్ నుంచి ఈ సిఎస్ఆర్ డైరెక్టరీ తప్పకుండా చూడండి సార్. ఈ వెబ్సైట్ వచ్చేసి సిఎస్ఆర్ డైరెక్టరీ వెబ్సైట్ అండి ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మేడం, ఉంది మేడం, చూడండి, మేడం. నేషనల్ సిఎస్ఆర్ పోర్టల్ ఇది. దీంట్లో వచ్చేసండి ఒక్కొక్కటి మనకు ఇది మన ఏ స్టేట్ కు చెందిండేది, ఈ మ్యాప్ లో ఉండే స్టేట్స్ లో ఏ కంపెనీస్ అంతా సిఎస్ఆర్ సపోర్ట్ చేస్తుంది అనేసి ఒక్కొక్కటిగా ఉంటుందండి. మేడం. పూజ క్యాన్ యూ ప్లీజ్ నెక్స్ట్ స్క్రీన్ పూజ. మేడం. పూజ క్యాన్ యూ ప్లీజ్ షేర్ ద స్క్రీన్. So Divya, I'm not able to share my screen actually. ఓకే. Yeah. So can you actually, share your screen? I'll let you know the steps. కనిపించడం లేదు. ఓకే, ఒక నిమిషం సార్, మాకు కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ అయింది. ఓకే. ఎస్ పూజ, దేర్ ఐ కెన్ గో టు గూగుల్. Pooja, can we go through this link? Yes. Can you click on that? Yes. So if you can just type in the Google National CSR portal. Okay. One second. Are you sharing your screen, Divya? Yes, Pooja. Actually, it's a bit slow. Yes, I got it. అందరికి కనిపిస్తుందా అండి ఇప్పుడు? అందరికి కనిపిస్తుందా నా స్క్రీన్? అంటే క్రియేటింగ్ స్ట్రాంగ్ బిజినెస్ అదే కనిపిస్తుంది మేడం. సార్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకు ఇక్కడ జస్ట్ గూగుల్లో వెళ్ళేసి బిజినెస్ నీడెడ్ టు గో. అవును సార్, ఇదే సార్. ఇది ఇక్కడ ఉంది కదా, నేషనల్ సిఎస్ఆర్ పోర్టల్ అని అనేసి. మేడం. ఇది నేషనల్ సిఎస్ఆర్ పోర్టల్. నేషనల్ సిఎస్ఆర్ పోర్టల్ సార్ ఇది. ఈ సిఎస్ఆర్ పోర్టల్ లో వచ్చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సిఎస్ఆర్, ఇది నేషనల్ సిఎస్ అవార్డ్స్, దీంట్లో ఒక్కొక్కటిను ఉంది సార్. దీంట్లో ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే మనకు ఇక్కడ చూడండి సిఎస్ఆర్, ఇక్కడ చూడండి హిస్టరీ, రిపోర్ట్స్, గ్యాలరీ, ఏదేదో ఇక్కడ దండిగా చాలా మట్టుకు ఉంది ఇక్కడ మేడం. Please scroll down, Divya. Yeah. Yes. Sir, expenditures summary. Can you just click on Andhra Pradesh or Telangana? No, can you just go back? Yeah. To the last tab. Home. There is home, right? Yeah. Scroll down.
there is a map, right? Yes, yes. So in yes, that, can you okay. click Andhra Pradesh or Telangana? Andhra Pradesh. Yeah, so here you can see there is the information about the districts that is there, right? Yes, So yes. whichever district you want to select, you can select that. సో ఇక్కడ అండి ఇది వచ్చేసి నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను కదా, ఈ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వెళ్తే ఈ Okay, madam. ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ వచ్చే డిస్ట్రిక్ట్స్ అంతా ఇప్పుడు Total మన companies. ఇక్కడ చూడండి, మన ఇక్కడ కావాల్సింటే ఇక్కడ కర్నూలు చేసుకోవచ్చు. Kurnool. కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఇక్కడ ఏది కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఇక్కడ మనకు వచ్చేదండి కనిపిస్తున్నాయండి. It's loading, it's loading. Make in India, my government, Invest India, India government, Digital India, City, Ministry, Corporate Affairs. అది కొద్దిగా ల్యాప్టాప్ స్లోగా ఉందండి. ఈ మేడం, మేడం. యాక్చువల్లీ ఇది వచ్చేసి కర్నూలులో ఏ మేడం. కంపెనీస్ ఏదేది వస్తుందో దాని సిఎస్ఆర్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నాయండి. బట్ Okay, యాక్చువల్లీ మేడం. నాది కొద్దిగా లోడింగ్ లో అయ్యేది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి టైం పడుతుంది యాక్చువల్లీ. మేడం కర్నూలులో మన పార్టిసిపెంట్స్ మన ఎన్జిఓస్ ఎవరైనా ఉన్నారా మేడం ఇప్పుడు ఇప్పుడు 17 మెంబర్స్ లో? ఇది అండి ఇక్కడ చూడండి, కర్నూలులో వచ్చేసి టోటల్ గా 34 కంపెనీలు 34. ఉన్నాయండి. అండ్ మేడం. టోటల్ గా ఎంత 47.13 crores అబ్బో. మట్టుకు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. సో మనకు ఇన్ని కంపెనీస్ ఏంటంటే మనం బాగా వెతకాలి సార్, దీంట్లో ఉండేదే వెతికేది సార్. వెతికి చేసి ఏదేది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి, మనము ఇప్పుడు ఇప్పుడు పని మనకు దానే సరి కావాలి, పని మనకు కావాలి కాబట్టి మనం 10 సార్లు వాళ్ళను ఎలాగైనా పట్టాడి చేసి వాళ్ళ నుంచి ఎంత మట్టుకు మెప్పించి మీకు ఒప్పించి అన్ని చేస్తే మీకు తప్పకుండా మీది ఆశ నెరవేరుతుంది. మేడం నెల్లూరు చూస్తారా? నెల్లూరా సార్? ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీస్ కూడాను ఇక్కడ వేశారు చూడండి, టాప్ 10 కంపెనీస్ ఇక్కడ అవును. వేశారు చూడండి. ఇన్ఫోసిస్, నెల్లూరు. ఇంటరాక్టివ్ బ్రోకర్. ఇది వచ్చేసి ఇదంతా నెల్లూరు కర్నూలు. అండి. కర్నూలు అండి, సారీ ఇదంతా కర్నూలు అండి. కర్నూలులో ఉండే కంపెనీస్ అంతా ఇక్కడికి వేశారండి. ఓకే ఓకే మేడం. సో మీరు ఇక్కడ వేస్తుంది, ఇక్కడ ఏదేది సెలెక్ట్ ఇక్కడ చూడండి, ఏదేది వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు అనేసి కూడాను ఇక్కడ వేశారు చూడండి. ఓ అవునవును మేడం. దీంట్లో సెక్టర్ ఎన్విరాన్మెంట్, వైజ్ animal సెక్టర్ వైజ్ welfare. దేనికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేసి ఇక్కడ ఇచ్చున్నారు వేస్తున్నారండి. సో Slum మీరు area మీకు development. ఏది సరిపోతుంది అనేసి చూసుకుని మీరు దానికి తప్పకుండా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అదే నెల్లూరు కొంచెం చూపించాను. నెల్లూరు ఓకే సార్. నెల్లూరు అయితే నాకు కొంచెం You are in the district one, Divya. Can you click on the state? Your left tab is there, right? In the Yeah. heading. 1 second. This is like No, you are in the district. There is one more tab. okay. Google in the Google where Okay, you okay. search the URL, right? Yes. The one line that you can see home, state, district. Okay, I'll just see. Yeah, can you come to the last but one? Okay, Divya, just go to home. Yeah, 1 second. Click on home. హోమ్. Now the same way you will go to Andhra Pradesh, scroll down and click on the map Andhra Pradesh. ఓకే. ఆంధ్రప్రదేశ్ తర్వాత Now you can select the ఈస్ట్ Nellore district. నెల్లూరు ఉంది మేడం. Ah, ఓకే, థ్యాంక్ యూ మేడం. పిఎంఎన్ఆర్ఎఫ్, క్లీన్ గంగా ఫండ్, ఇన్వెస్ట్ ఇండియా, డేటా గవర్నమెంట్,
మేక్ ఇన్ ఇండియా. మనం దేనికి ఇస్తున్నారు మేడం? ఏంటి సార్? నెల్లూరులో ఫండింగ్ ఏజెన్సీ ఇవి సిఎస్ఆర్ ఫండింగ్ అదే ఇచ్చేది. సార్, యాక్చువల్లీ లోడ్ ఏ అవుతా ఉంది ప్రోగ్రామ్ సార్. మీద ఇస్తున్నారు? అదే సార్, లోడింగ్ అవుతూ ఉంది. లోడ్ ఓకే అయిన ఓకే దీనిలోనే వస్తుంది సార్. మేడం గారు ఒక విషయం. మేడం మాట్లాడచ్చా మేడం? చెప్పండి మేడం, చెప్పండి. లక్ష్మి యాప్ల ఆర్గనైజేషన్ మేడం. చెప్పండి మేడం, ఆల్రెడీ నమస్కారం. 12 ఏటీజీ ఉన్నాయి మేడం మనకి. ఓకే. అయితే సిఎస్ఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికోసం ప్రత్యేకమైన 12 రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించాలా మేడం? ఏంటి లేదు మేడం, మీది 12A ATG నుండి మీ ఆర్గనైజేషన్ అట్లీస్ట్ 3 ఏళ్ళ దాకా పనిచేసింది అంటే, 3 ఏళ్ళ పైన అయిపోయింది అంటే మీరు తప్పకుండా సిఎస్ఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చూడండి, మీరు అక్కడ చెప్పాను కదా, ఈ సిఎస్ఆర్ టోటల్ కంపెనీస్ 47 కంపెనీస్ 47 కంపెనీస్ బాగానే ఇచ్చినారు మేడం. ఫండింగ్ బాగానే ఫండింగ్ బాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది బాగా వచ్చేసి ఇచ్చినారు. టాప్ 10 కంపెనీస్. ఇదంతా అదాని గ్రూప్స్. ఇక్కడ చూడండి, ఇలాంటి కంపెనీస్ అదాని కృష్ణపట్నం ఉంటాయి. పోర్ట్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏ సెక్టర్స్ లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అదే ఎడ్యుకేషన్. చూడండి, ఇక్కడ మీరు అడిగినట్టు విమెన్ ఎంపవర్మెంట్ హెల్ప్ చేస్తున్నారు మేడం. అది ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ మేడం. అవును సార్, అవును. సో మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరు దానికి ఇంట్రెస్టెడ్? కొంచెం అంటే మీరు మీ గ్రూప్ లో ఎవరినైనా కనుక్కొని మీ జట్లో ఎవరైనా చేర్చుకుని మీరు చేసుకోవచ్చు సార్. లేదు అంటే మీకు ఎలాగైనా తెలిసింది, మీకు ఎవరైనా కాంటాక్ట్స్ నుంచి మీరు ఎవరు మేడం? ఎవరు లేరు. మీరే మాకు దారి చూపించి మీరే మాకు మార్గదర్శనం కావాలా? మా సైడ్ నుంచి మేము ఇంత గట్టుకు చేయగలము సార్. మేము చెప్పగలము, ఇంత మటుకు మాది ఇది కంపెనీస్ ఇది ఉంది, దీంట్లో వీళ్ళు ఇంత మటుకు సబ్స్క్రైబ్, ఇంత మటుకు వీళ్ళు తప్పిస్తున్నారు. మనకు అంటే 20 lakhs బడ్జెట్ ప్రోగ్రామ్, అసలు ప్రోగ్రామ్ డిజైన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కూడా నా దగ్గర మనం కష్టం. కొంచెం ఎవరైనా దారి చూపి చెప్పాలి మేడం. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి కదా. అవును అవును. సబ్జెక్ట్ ఏంటి, ఈ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎట్లా, బడ్జెట్ ఎట్లా, అవన్నీ కూడా నేను I think they can start exploring this first. After that, we can take a one-on-one call with Balchandar sir. Okay? Okay. Yeah. సార్, యాక్చువల్లీ మీరు ఇది ఫస్ట్ చూడండి సార్. తర్వాత మీరు ఇది ఒకసారి చూడండి. మీకు ఏదైనా డౌట్లు ఏదైనా ఉంటే మేము మీకు పర్సనల్ గా కాల్ చేసి చేయవచ్చు సార్. ఏదైనా హెల్ప్ కావాలంటే మేము ఏదైనా హెల్ప్ కాదు మేడం, ముందు మీరే హెల్ప్ చేయకపోతే. ఎందుకంటే మేడం, అంటే నెల్లూరు జిల్లాలో మేడం కొంచెం గర్వంగా కూడా చెప్పొచ్చు, ధైర్యంగా, నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఏది చేయలేదు మేడం. మీరు మాకు సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా మాకు సపోర్ట్ కానీ చేస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 30 ఉన్నాయి మేడం. 30 క్లియర్స్. అంటే వాళ్ళు ఒక నిరసనగా తెలియజేస్తూ ఒక ఎక్స్ప్లెయిన్ అంటే బ్యాన్ ద డౌర్, ముఖ్యంగా వరకట్న నిషేధించండి అన్న కాన్సెప్టే నాకు. ఎందుకంటే చాలా మంది మా నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల చనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు. అదే సార్, మీరు చూడండి సార్. మీరు చూడండి. మేము మీకు తప్పకుండా మేము మీకు తప్పకుండా ఫోన్ చేసేసి పర్సనల్ గా, సో దట్ మీకు సిఎస్ఆర్ గురించి వాళ్ళ నుంచి ఎలా ఫండింగ్ రావచ్చు అనేసి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మేడం, అదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ వాళ్ళు నాకు దగ్గర మేడం. ఓకే సార్. ఓకే. కంపెనీ కూడా దగ్గర నాకు, ఎందుకంటే నేను నెల్లూరు టౌన్ అయ్యి కాబట్టి కృష్ణపట్నం పోర్టుకి నేను దగ్గరగా పోయి రావచ్చు మేడం. ఓకే సార్. అది దగ్గరగా నియరెస్ట్ ఉన్న అది ఫండ్ ఏజెన్సీ అది. అది అదొకటి అనుకుంటున్నాను మేడం. సరే సరే అయితే. మేడం గారు ఒక విషయం చెప్పండి సార్. ఇది ఒకసారి వెబ్సైట్ ఎలా చెప్పరు, ఒకసారి చెక్ చేశారు కదా? అవును సార్. ఇప్పుడు గూగుల్కి వెళ్ళేసి పైన ఇక్కడ ట్యాబ్ ఉంటుంది కదా సార్. ఈ ట్యాబ్ లో ఇక్కడ ఒక ట్యాబ్ కనిపిస్తుందా? యాక్చువల్లీ స్క్రీన్ కొద్దిగా ఇదైంది. ట్యాబ్ కనిపిస్తూ ఉంటే ఇక్కడ ఈ ట్యాబ్ లో సిఎస్ఆర్ డైరెక్టరీ అనేసి జస్ట్ ప్రెస్ చేయాలంతే సార్. ట్యాబ్ లో మీరు సిఎస్ఆర్ డైరెక్టరీ ప్రెస్ చేసింది వచ్చే పేజీ ఇదే పేజీ సార్. మీకు ఈ పేజ్
అవును సార్, సిఎస్ఆర్ నేషనల్ సిఎస్ఆర్ పోర్టల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. నేను మీకు యాక్చువల్లీ ఇది I have వచ్చేసి shared the link in the chat box, sir. You can take a look at it. మీకు లింక్ Chat చాట్ బాక్స్ లో షేర్ చేసినాము సార్, మీరు అది కూడా చూడండి తర్వాత. హలో మేడం, సార్ చెప్పండి. 3 years అనేది మ్యాండేట్